వస్తున్నా సార్, వస్తున్నా మీ దగ్గర. నేను మీ దగ్గరకు వస్తున్నా, మీ దగ్గర మాట్లాడడానికైనా వస్తున్నా. కానీ దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, లేకుంటే మేము స్టేట్ వైడ్గా బంద్ కాల్ పిలుపునిస్తాం. స్టేట్ మొత్తం వచ్చి ఎంతకపల్లిలో కూర్చున్నా మీ పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటారు. ఎవరైతే దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారో, విగ్రహాలు తీసేసి చెరువులు వేసిర్రో వాళ్ళ మీద యాక్షన్ లేకుంటే మీ పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం. స్టేట్ మొత్తం వస్తాం, విశ్వ హిందూ పరిషత్ స్టేట్ బాడీ మొత్తం వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందర కూర్చుంటాం. దయచేసి దీన్ని మీరు తీవ్రంగా తీసుకోవాలి. ఎవరైతే చేసిరో దుర్మార్గ పని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, కేసు పుట్టప్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూసుకోవాలి. రెవెన్యూ వాళ్ళని పిలిపియండి సార్, సర్వే చేయండి, సర్వే చేసి చూపండి ఎన్నికటి సంది ఎన్ని ఏళ్ళ సంది ఉన్నది భూమి ఇది. వస్తున్నా సార్, నేను వస్తున్నా, నేను మీ దగ్గరకు వస్తున్నా. మీరున్నారా పిఎస్లా? ఎన్నో సంవత్సరాల సంధి ఇక్కడ గాలిపోచమ్మ దేవాలయం, అదేవిధంగా వీర హనుమాన్ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు ఇక్కడ ఏదైనా జంతువులకు కానీ ఏదైనా గాలి తగిలినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పూజలు జరిపేవారు ఈ గ్రామస్తులు. ఇక్కడ ఎప్పటి నుంచో అప్పుడప్పుడు వచ్చి గ్రామస్తులు వచ్చి పూజ చేసుకొని ఇక్కడ మొక్కి, ఇక్కడ విగ్రహాలు ఉన్నాయని ఇక్కడ మొక్కి ఇక్కడ రోజు పూజ చేసుకుని వెళ్ళేవారు. ఇక్కడ బర్రెలు మేపడానికి, ఆవులు మేపడానికి వచ్చే వాళ్ళంత గిట్టంగా ఇక్కడ వీర హనుమాన్ల దర్శనం చేసుకొని ఇక్కడ ప్రాంగణంలో తిరిగేవారు. కానీ ఒక దుర్మార్గమైన సంఘటన ఏంటంటే రాత్రి కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు రాత్రి ఈ విగ్రహాలను తీసుకుపోయి శివరెడ్డిపేట చెరువులో వేయడం జరిగింది. శివరెడ్డిపేట చెరువులో వేసి ఈ స్థలాన్ని కబ్జా పెడదామని కబ్జాకారులు దీని మీద కన్ను వేయడం జరిగింది. దయచేసి ఇక్కడున్న రెవెన్యూ వారికి కానీ పోలీస్ వారికి కానీ హెచ్చరించేది ఒకటే అంటే ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పైన చర్య తీసుకొని ఈ దుర్మార్గమైన పనికి ఎవరైతే పాటుపడ్డారో వాళ్ళపై చట్టరీతమైన చర్యలు తీసుకొని వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని మేము ఈ గ్రామస్తుల తరఫున మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ తరఫున మేము పిలుపునిస్తున్నాం. జై హింద్, జై శ్రీరామ్. పూడూరు మండల్ ఎంకేపల్లి గ్రామంలో ఈ గ్రామ దేవత అయిన గాలిపోషమ్మ దగ్గర వీర హనుమాన్ల విగ్రహం అని ఉంది. ఈ విగ్రహాన్ని ఈ ఎంకేపల్లి గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కొందరు ఇక్కడ హైదరాబాద్ నవాబుకు ఈ దేవాలయ భూమిని అమ్మడానికి, కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఈడ ఉన్న వీర హనుమాన్ల విగ్రహాన్ని నైట్కే కొండపోయి చివరెడ్డిపేట చెరువులో వేయడం చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఈరోజు ఈ పోలీసు సిబ్బందికి కానీ ఈ రెవెన్యూ సిబ్బందికి కూడా ఇక్కడ వచ్చి సర్వే చేసి ఇక్కడున్న వాస్తవాలు ఏందో తెలుసుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేసే విధంగా చేయాలని కోరుతున్నా. లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే హెచ్చరిస్తున్నాం, ఈడ జరిగిన విషయాన్ని వెంటనే ఏదైతే చెరువులో వేసిరో విగ్రహాలను తెచ్చి మళ్ళా యథావిధంగా ప్రశ్న చేయాలి. కాబట్టి ఎస్ఐ గారికి కూడా మనం మనవి చేస్తున్నాం, ఈడున్న సమస్యను పరిష్కరించి గ్రామస్తులకు న్యాయం చేసే విధంగా చూడాలని చెప్తున్నాం. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు ఒకటే హెచ్చరిస్తున్నాం, బ్రోకర్లకు కానీ ఇక్కడ ఉన్న నవాబు కానీ మీరు ఏదన్నా ఉంటే భూమి కొంటే కొనండి, మీ వద్దంటలే భూములు కొనడానికి వ్యతిరేకం కాదు. దేవాలయాలు మన తాత ముత్తాతల సంధి ఉన్నాయి కాబట్టి అవి ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండేటట్టు మీరు ఆలోచన చేయాలి. ఆ విధంగా ఉన్నాకనే మీరు తతిమ భూములు కొనాలని భారతీయ జనతా పార్టీతో హెచ్చరిస్తున్నాం. లేకుంటే పెద్ద ఎత్తున ధర్నా చేసి ఈ ఎంకేపల్లి గ్రామ ప్రజలందరికీ న్యాయం చేస్తామని కోరుతున్నాం.